హాయ్ వ్యూవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. న్యూజిలాండ్ వర్సెస్ స్కాట్లాండ్ మధ్య మ్యాచ్లో న్యూజిలాండ్ మొత్తానికి 18.3 ఓవర్స్లో ఘనమైన విజయాన్ని సాధించింది. సత్ఫలితంగా ఇంకా సెమీస్ ఆశలు సజీవంగానే ఉంచుకుందని చెప్పుకోవచ్చు. సో మరి మ్యాచ్ ఏ విధంగా సాగింది ఏంటి అనేది మనం పూర్తి వివరాలకు వెళ్ళిపోదాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో నమస్తే మై డియర్ H5T క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్. మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. సో టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ అయితే ఎంచుకుంది న్యూజిలాండ్. ఎంచుకున్న దానికి స్కాట్లాండ్ మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వగలిగింది. ఇనీషియల్ స్టేజ్లో వాళ్ళకి 19 వికెట్స్ పడిన తర్వాత మంచి పార్ట్నర్షిప్ అనేది పడింది. అంటే పవర్ ప్లేలో కొన్ని వికెట్స్ పోయినప్పటికీ డార్సీ కార్టర్ మాత్రం చివరి వరకు ఉండి 72 రన్స్ అయితే స్కోర్ చేసింది. ఆ తర్వాత క్యాథరిన్ సరబ్రైస్ 25 రన్స్ మాత్రమే చేసింది. కెప్టెన్ 12 రన్స్ మాత్రమే చేయగలిగింది. మిగతా వాళ్ళంతా తేలిపోయారని చెప్పుకోవచ్చు. ఎస్పెషల్లీ యాక్సిలరేషన్ పీరియడ్లో చాలా వరకు వికెట్స్ అయితే కోల్పోగొట్టుకున్నారు స్కాట్లాండ్ అని చెప్పుకోవచ్చు. సో అమేలియా కేర్ 3 వికెట్లు తీసుకోగా సోఫీ డివైన్ 3 for 17 వికెట్స్ తీసుకుందని చెప్పుకోవచ్చు. అమేలియా కేర్ 17 రన్స్ ఇచ్చి 3 వికెట్స్. ఆ తర్వాత సోఫీ డివైన్కి 2 వికెట్లు, తహుహుకి 1 వికెట్ రావడం జరిగింది. సో ఈ విధంగా మన్సీప్ పటేల్కి కూడా 1 వికెట్ అయితే దక్కింది. అనంతరం లక్ష్య ఛేదన ఆరంభించిన న్యూజిలాండ్ మాత్రం 19కే 3 వికెట్స్ అయితే పడ్డాయి వీళ్ళవి. ఈ క్రమంలో ఈజీ షాప్తో పాటు పర్ఫార్మెన్స్ అయితే తోడయ్యాయని చెప్పుకోవచ్చు. ఈజీ షాప్ మాత్రం 69 రన్స్ అయితే స్కోర్ చేసింది. ఆ తర్వాత ఇద్దరు స్కాట్లాండ్ నుంచి వికెట్స్ అయితే తీసుకోగలిగారు. అది రిచల్ స్లేటర్, ఆ తర్వాత క్యాథరిన్ ఫ్రెషర్, వీళ్ళు మాత్రమే వికెట్స్ అయితే తీసుకోగలిగారు. మిగతా వాళ్ళంతా తేలిపోయారని చెప్పుకోవచ్చు. సో ఆల్రౌండ్ షోతో అమేలియా కేర్ కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే చేసింది. విత్ ద బ్యాట్ కూడా ఒక 20+ రన్స్ అయితే స్కోర్ చేసింది. సో దానివల్ల తనకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే రావడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.